కూడా మేము ఫెయిల్ అవ్వలేదే. తుఫాన్ అంచనా వేసేసి నష్టపరిహారం కింద ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారండి వంశీ గారు, మేము అన్నం అందించలేపాం, నీళ్లు అందించలేపామని. మీరు ఎలా సమర్థిస్తారు దాన్ని? మేమేమనంటే ఫీల్ అవుతారు, మళ్ళీ మేమేమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఆయన పదాలు క్షమాపణ చెప్పాలా? ఉత్తరాంధ్ర మనోభావాలు గాయం చేశారు. మీకు తీరువతెన్ను ఉండదు, మీరు మాట మీద కంట్రోల్ ఉండదు, అవగాహన ఉండదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడినండి. నేనేమన్నా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాను కదా, ఇవాళ మాట మీద కంట్రోల్ ఉండదు అని అంటా ఉన్నారు. నేనేమన్నా ఏమయ్యా కేఎస్ ప్రసాద్ అన్నానా? కేఎస్ ప్రసాద్ గారు అనే కదా. గతంలో డిబేట్ లో నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత పద్ధతి మారింది. అంత మునుపు దాకా అరే తుర్రెలు మాడిన ఉదంతాలు ఉన్నాయి, సింగిలర్ మాడితే మర్యాద ఉండదని చెప్పిన తర్వాత 10 మెట్లు దిగొచ్చి ఇప్పుడు సార్ అని మాడుతున్నారు. సరే మర్యాద ఉండదంటే ఇప్పుడు నేను మళ్ళీ నోరు జారితే ఏం చేయగలరు సార్ మీరు? నేనేమన్నా నోరు జారితే ఏమైనా చేయగలరా? ఏమైనా చేస్తారా? చేస్తామని చూసుకుందాం. ఎందుకు సార్ వంశీ గారు పాయింట్ లోకి వచ్చేద్దాం. వంశీ గారు ప్లీజ్ పాయింట్ లో మీరు భజన చేసుకోదలుచుకుంటే చేసుకోండి, అంతేగాని మాకు అడ్డం పడేసి మర్యాద ఉండదంటే ఎలా అండి? కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి, సమయం పాటించుదాం. ఎస్ వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నోరు జారి ప్రసక్తి ఉండదు, నాతో సబ్జెక్ట్ మీ మాడతా, మీ మర్యాద మీకు ఇస్తా. అవి తప్పేలా ఛానల్లే భజన చేసుకుని తిరిగినోడు తప్పేలా ఛానల్ అంటారు. ఈ కూసినోడు ఎవడు? నిన్ను కూడా అంటాను తెప్పాల గాడివని, నువ్వు కూడా తెప్పాల చెప్తాను. నిజం తమ్ముడు చెప్పను, నిజాలు మాట్లాడమను సబ్జెక్ట్ తో చిటికేసి మరి చెప్తున్నా. మీరు వెళ్ళి భజన చేసుకుంటూ కూర్చుంటే అవుతుంది, అక్కడ కాలక్షేపాలు చేసుకోండి. అక్కడ నోరు సరే ప్రసక్తే ఉండదా? నోరు ఒక నిమిషం కంట్రోల్లో ఉండదు నీకు? ప్లీజ్ 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 వంశీ గారు వ్యక్తిగతంగా వెళ్ళిపోవద్దు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు దయచేసి ఆగండి. ఇది ఆయన సమయం మాట్లాడినండి, మీరు కంక్లూడ్ చేద్దరుగా నాకండి. వంశీ గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఎదిగింది ఆ ఛానల్స్ తోటి. ఈ రోజు ఆ ఛానల్స్ తెప్పాలా ఛానల్స్ అంటారు. మేము అడిగితే చెప్తారు ఎవరు ఎదుగుదల అనుకుంటారు. సబ్జెక్టుల పరంగా ఎదుగుదల ఛానల్ అవకాశం ఇవ్వలే. నా ఎదుగుదల గురించి మాడే స్థాయి కూడా కాదు మీది. నా ఎదుగుదల ఏంటో నాకు తెలుసు, నా సబ్జెక్ట్ ఏంటో నాకు తెలుసు. న్యూస్ లేకపోతే నిన్ను చూసే దిక్కెవడికన్నా ఉందా? నువ్వు ఈ రోజు ఆ ఛానల్స్ అంటా, నేను అసలు నోరే సార్ అంటావు. ఇప్పుడు అవి లేకుండా కూడా నా దిక్కు నాకు చాలా అవునవును ఉంది కనిపిస్తానే ఉంది. ఎక్కడైతే ఎదిగాడో వాళ్ళనే తెప్పాలా ఛానల్స్ అంటున్నాడు. ఇతనంటే చాలా సంయమనం పాటిస్తాడంటే ఎదుటోడికి నీతులు చెప్తాడు. సరే సార్, రైట్. లక్ష్మీనాథ్ గారు ఎందుకు సార్ ఈయనకి నాకు టాపిక్ ప్లీజ్ దయచేసి టాపిక్ లోకి వచ్చాను ప్లీజ్ ప్లీజ్. పాయింట్ కొద్దాం. ఆయన ఏమో శ్వాస వచ్చి ఏమన్నా అయ్యేటట్టున్నాడు, ఎందుకు లేనిపోయింది ఇప్పుడు సార్ ప్లీజ్ ప్లీజ్. తెలుగుదేశం పార్టీలో దూల్పాల్ నరేంద్ర గారు, రేవంత్ రెడ్డి ప్రసాద్ గారు కాసేపు ప్లీజ్. ప్రసాద్ గారు కాసేపు ఆగండి. అవునవును నీకు అలాగే అనిపిస్తుంది, నీకు ఇప్పుడు అలాగే అనిపిస్తుందిలే. నీకు అనిపిస్తున్న వంశీ గారు రాష్ట్ర అభివృద్ధి ఒళ్ళు దగ్గర పెట్టుకో, వార్నింగ్ ఇస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, సింగిలర్ మాట మర్యాద ఉండదు. చెమట్లు గారిపోతా ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వ్యక్తిగతంగా మాట్లాడుకుని మాట పెరిగిపోద్దు, వద్దు ప్లీజ్ దయచేసి ఆగండి. వంశీ గారు ప్లీజ్ వంశీ గారు, రాష్ట్ర అభివృద్ధి పర్పస్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతున్నారు? రానున్న రోజుల్లో రైతుల కోసం మీరు ఏం చేయబోతున్నారు? దయచేసి పాతది వదిలేసేయండి, ఇక్కడి నుంచి మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఈ 18 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8 లక్షల కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. 13 లక్షల కోట్లు కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఆపమంటారు సార్? ఆయన్ని మాట్లాడితేనే ఉన్నాడు, మ్యూట్ చేశారా లేదా? ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. ఈ రాష్ట్రంలో 2019 నుండి 24 వరకు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి. మేము ఇక డిఎస్సి నిర్వహించాం. మేము ప్రామిస్ చేసినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేము ప్రామిస్ చేసినటువంటి అభివృద్ధిని చేసి తీరుతాం. ఇప్పటికే చెప్తా ఉన్నాం, నుండి 24 వరకు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దిశగా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి. మనం చూసాం కూడా 2-3 కంపెనీలు కూడా వచ్చాయి.
మన సిఐఏ సమిట్లో చూసుకుంటే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. అందులో 8 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ గ్రౌండ్ అయి ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి మేము పాటుపడి ఉన్నాం. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 18 నెలల్లో అనుకున్న దానికంటే ఎక్కువే మేము అభివృద్ధి చేశాం, ఇంకా చేసి తీరుతాం. రైట్ సార్, రైట్ అండి. సుజాత గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీకు ఇస్తాను సుజాత గారు, ఆగండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సమయం మీరు మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు సిఐలో సమ్మిట్ మీటింగ్ లో బ్రహ్మాండంగా 14 లక్షలు గ్రౌండ్ అయినాయి, అంతకుముందు ఏదో వచ్చినట్టు ఎన్నిపోయినాయని ఏదేదో చెప్పుకుంటున్నారు. వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు వచ్చినారో ఎవరు రాలేదు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి అక్కడ దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు కమిట్ అయినదేమో దాన్ని మర్చిపోయి ఈయనకేదో ఇలా కమిట్ అయినా మేము తెచ్చినట్టు అన్ని వాళ్ళు భుజాలు వేసుకొని వాళ్ళు మాదే 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 అని వాళ్ళు భుజాలు చర్చుకుంటారు. సంతోషం, మంచిదే. ఏదొచ్చినా కూడా రాష్ట్రానికే కదా, రాష్ట్రానికి వచ్చినప్పుడు మంచి జరిగేటప్పుడు మంచిగా ఆహ్వానిస్తాంలే. అదేవిధంగా వీళ్ళు పరిశ్రమల గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 75 పరిశ్రమలు ఉంటే 50 పరిశ్రమలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినారు. వాటిని 50 పరిశ్రమలు అమ్మేసినారు. ఇప్పుడు మొన్నటి దాకా చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మైక్ పట్టుకొని ఏమంటారు, ఆంధ్రలో అక్కంట విశాఖ ఉక్కు అంట, విశాఖ ఉక్కు ఆంధ్రలో కంతగా ఆసినటువంటి వ్యక్తులు ఈ రోజు దాన్ని అమ్మేసే దిశగా ప్రయాణం అవుతున్నారంటే, దాని గురించి మాట్లాడారంటే, వీళ్ళు రాష్ట్రానికి మేలు చేస్తామంటే ఎవరు నమ్ముతారంటే వీళ్ళు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దయచేసి మీరు ఇక్కడ మీడియాలోకి వచ్చి ఒకవేళ మా మీదనో లేక ప్రసాద్ గారు లాంటి వాళ్ళ మీదనో గట్టిగా మాత్రాన అది జనంలోకి పోయినంత మాత్రాన జనానికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటారన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.